మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు గార్ల మండలంలో నిరసనకు దిగారు. కక్ష సాధింపు రాజకీయాలు మానుకుని రైతుల కోసను ఆలకించాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఏరియా కొరతలు నివారించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. మరి ఇంత పెద్ద ఎత్తున రైతుల ఆందోళన, రైతుల గోస చూస్తుంటే ఆ రకమైనటువంటి గోసను తీర్చేది పోయి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కేసీఆర్ నువ్వు కట్టకపోతివి, కట్టినోడి మీద అది సిబిఐ ఎంక్వైరీ లేని సిబిఐని తీసుకొచ్చి ఆడికి జైలుకు పెట్టాలి, వీడికి జైలుకు పెట్టాలి. అది కాదు, కక్ష సాధింపు రాజకీయాలు చేసేది మానుకొని రైతులకు తక్షణమే యూరియా ఇప్పించేటువంటి పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు కాదు భవిష్యత్తులో ఎప్పటికైనా సరే ఇవాళ కాళేశ్వరం ద్వారా, మిడ్డి మానేరు ద్వారా ఇవాళ ఎన్ని నీళ్లు రైతులకు ఒక్కొక్క చేప ఒక్కొక్క చెరులో 7 నుంచి 15 కిలోలకు చేరింది. అది ఆ రోజు హరీష్ రావు పుణ్యమే, ఈరోజు కేటీఆర్ పుణ్యమే. ఈ రోజు అయినా ఆ రోజైనా బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు, చేయబోయేది కూడా ఏముండదు. మళ్ళొచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ఏ, మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్. మరి ఇంత పెద్ద